దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా విశాఖలోని వేస్ట్ టు వండర్ అనే ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ పోటీలు అయితే నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా విజయ్ ఫ్యాబ్రికేషన్స్ వర్క్ ఎవరైతే విశాఖ పాత నగరం వంటంలో ఉన్నారో ఆయన రూపొందించినటువంటి మ్యూజిక్ గిటార్ ఏదైతే ఉందో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అక్కడ మనం ప్రస్తుతం అక్కడే ఉన్నాం. మనతో పాటు విజయ్ ఉన్నారు. అసలు దీనికి రూపొందించడానికి అసలు ఇన్స్పిరేషన్ ఎవరు, ఆయనకి ఎంత ఖర్చు అయింది, అసలు ఏంటనేది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏంటిది ఈ పోటీలో మీరు పాల్గొనడానికి కారణం, మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది, మీకు ఎలా సమకూర్చుకున్నారు? కొద్ది రోజుల కిందట జీవీఎంసీ కమిషనర్ గారు వేస్ట్ టు వండర్ అని చెప్పేసి ఛాంపియన్షిప్ అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఎవరైతే వెల్డర్లు ఉన్నారో వారు వేస్ట్ ఐటమ్తో ఒక వండర్ఫుల్ ఇమేజ్, ఒక వండర్ఫుల్ విగ్రహం లాంటిది తయారు చేసి ప్రైజుల రూపంలో పెట్టారు. మొదటి ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు అనే విధంగా వారు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొదటి ప్రైజ్ వచ్చిన వారికి ₹1,00,000, సెకండ్ ప్రైజ్ వచ్చిన వారికి ₹50,000, థర్డ్ ప్రైజ్ వచ్చిన వారికి ₹25,000 అని చెప్పి జీఎంసీ కమిషనర్ గారు వీడియోతో పాటు ప్రెస్ మీట్లో కూడా వారు రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మన వైజాగ్లో ఉన్న వారందరూ కూడా ప్రతి 4 జోన్లకి సంబంధించిన వారు వెల్డింగ్ షాపులు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా పాల్గొనడానికి అర్హులని వారు తెలియపరిచారు. ఇది ఇలా పాల్గొనడానికి వారు ఎటువంటి డబ్బులు కూడా తీసుకోవట్లేదు, ఫ్రీగా పాల్గొమన్నారు. మీలో ఉన్న టాలెంట్ని చూపించండి అని చెప్పి వారు తెలియపరిచారు. మీరు ఏదైతే మీరు టాలెంట్ని చూపిస్తారో అది చూసి అది గుర్తించి జీఎంసీ కమిషనర్ గారు మొదటి ప్రైజ్ నుంచి థర్డ్ ప్రైజ్ వరకు వారు అందజేయడం జరుగుతుంది. అది జోన్ల వైజ్గా. మీరు చూస్తున్నట్లయితే ఏదైతే వాహన పార్ట్లు పనికిరాని ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ఎంత అద్భుతంగా ఒక మ్యూజిక్ గిటార్ను తయారు చేశారు. మీకు ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది? మీకు ఎవరైనా సహకరించారా ఏంటి, మీ ఓన్ ఐడియా? అంటే మన భారతదేశానికి కళ మొదటి స్థానంలో ఉంటుంది ఎప్పుడునో. ఎందుకంటే సంగీతంతో జీవం పోయొచ్చు అని ఎంతోమంది కవితలు రాశారు. అటువంటి ఆలోచనలతో కూడిన ఆ యొక్క ఆలోచనని తీసుకొని సంగీతం అనేది మన భారతదేశానికి మెయిన్ ప్రాధాన్యత కాబట్టి ఒక గిటార్ అనేది మనం చేయాలనే ఆలోచనతోని ఒక పాత సామాన్లు, అది ఆటో కానీ, కారు కానీ, బైక్స్ కానీ, ఇలాగే వీటిలో ఉన్న స్పాట్స్ అన్ని తీసి గిటార్ మీద ఏర్పాటు చేస్తే ఆకర్షణీయంగా ఉంటుంది కదా అనే ఆలోచనతోని ఈ విధంగా గిటార్ తయారు చేయడం జరిగిందండి. అలాగే ఈ యొక్క గిటార్కు నాకు సహకరించిన వారు రియాజ్ అని చెప్పి మై ఫ్రెండ్ ఉన్నాడండి. ఆయన మనకి సామాన్లన్నీ కూడా అందజేశాడు, సహకరించారు. అలాగే మా విశాఖ వెల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘు గారు ఉన్నారు, వారు కూడా అన్ని విధాలుగా మనకి సపోర్ట్ చేశారు. అలాగే ఈరోజు ఈ విధంగా మనం తయారు చేయడానికి కారణం ఏమిటంటే మనం చదువుకోలేదు, ఏదో పుట్టకూడి కోసము ఏదో పని నేర్చుకోవాలి కదా అని ఒక వెల్డింగ్ పని అంటూ నేర్చుకున్నాము. చాలా పోటీలు చేస్తూ ఉంటాము. ప్రతి పోటీలో పాల్గొవాలని మాకు ఆసక్తిగా ఉంటుంది. మాకు చదువు లేదు, స్తోమత లేదు, ఏ పోటీలో పాల్గొలేము. కానీ మాలాంటి వాళ్ళ కోసము అధికారులు నియమించిన వేస్ట్ టు వండర్లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ కొట్టాలని తపనతో, ఆలోచనతో ఈ ఫుట్పాత్ మీద బ్రతుకుతున్న నాకు ఆ ఆలోచన వచ్చింది. పాల్గొవాలని తపనతో ఇది తయారు చేశాను. ఫస్ట్ ప్రైజ్ కూడా వస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ గిటార్, మీరు మ్యూజిక్ గిటార్ ఏదైతే ఉందో అది తయారు చేయడానికి మీకు సుమారుగా ఎంత ఖర్చు అయింది? మాకు ఖర్చు అయితే 45,000 దాకా అయిందండి, ₹45,000. అలాగే మనకి 10 days 4 నెంబర్ పీపుల్స్ వర్కర్స్ కూడా మనకి పనిచేశారండి. ఇప్పుడు మీ పరిస్థితి చూస్తుంటే ఒక చిన్న షాపు, ఒక ఫ్యామిలీ అలా మెయింటైన్ చేస్తూ మీకు వచ్చిన ఆదాయమే మీకు సరిపోయినట్లుగా కనిపిస్తుంది. మీకున్న ఏదైతే పోటీలో పాల్గొనాలనే ఒక ఆసక్తితో ఇంత డబ్బులు పెట్టి చేశారు కదా, అది ఎలా ఫీల్ అవుతుంది? చదువుకొని ఉంటే దాంట్లో పోటీ పడదాము. మేము చదువుకోలేదు కాబట్టి ఏదో విద్య నేర్చుకోవాలని, ఈ విద్యలో కూడా మాకు పోటీలు ఉంటాయి అని అధికారుల రూపంలో తెలిసింది కాబట్టి పోటీ పడుతున్నాము. మరి మన సౌత్ జోన్ తరఫున మనకి ఫస్ట్ ప్రైజ్ వస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ మ్యూజిక్ గిటారే చేయాలని మీకు ఎందుకు అనిపించింది? మీకు మ్యూజిక్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉన్నట్లు తెలుస్తుంది, దీనికి మీరేమంటారు? అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆల్రెడీ నేను ఒకసారి దేశం కోసం పాట రాశానండి. ఆ పాట కూడా మనం యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేసాము, భారతదేశ సైనికుల కోసం. దాని మీద ఆ థాట్తో నాకున్న మ్యూజిక్ సెన్స్ పెట్టి ఈ మ్యూజిక్ గిటార్ కూడా తయారు చేయాలని ఆలోచన వచ్చింది. ఆ విధంగా తయారు చేశాను. మీరు ఇలా పాటలు ఏమైనా పాడారా? మీరు రాసిన పాట మీరు పాడటం కానీ? అంటే పాటలు రాశానండి. పాటలు రాసి మన హైదరాబాద్ స్టూడియోకి పంపించాను. సోగ్గాడు చిన్న ఆయన టైటిల్ సాంగ్ పాడిన సింగరు ఆ పాట పాడాడండి.
ఆ పాటని మనం ఛానల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది భారతదేశ సైనికుల కోసం. చాలా అద్భుతమైన పాట అండి అది. గతంలో మనం రిలీజ్ చేసి 3 సంవత్సరాలు అవుతుంది ఆ పాట. అంటే మన పాపులర్ ఛానల్ కాదు కాబట్టి అది అలాగా ఉండిపోయింది. పాట మాత్రం చాలా బాగుంటుంది సార్. అది సైనికుల కోసం రాసింది. ఇప్పుడు ఇది ప్రదర్శన ఎన్ని రోజులు మీరు ప్రదర్శించబోతున్నారు? అధికార దృష్టికి వచ్చి వెళ్ళిందా ఇది, లేదా ప్రత్యేకంగా ఎక్కడైనా ఏర్పాటు చేస్తున్నారు? మీరు ఏవైతే ఈ మొత్తం జోన్లో ఉన్నవన్నీ మీరు తయారు చేసిన జోనల్ కమిషనర్ గారు ఫోన్ చేశారండి ఆఫీస్ నుంచి. జోనల్ కమిషనర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. దీన్ని తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసామని చెప్పారు. దీన్ని తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తే ఒకరోజు చూసుకొని సౌత్ జోన్లో ఏవే తయారవుతున్నాయో అవన్నీ ఒక స్టేజ్ మీద పెట్టి వాటిని ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కింద అనౌన్స్మెంట్ చేసి అవి ఏవే సెంటర్లో పెడితే బాగుంటుందని ఆ యొక్క అధికారుల నిర్ణయం తీసుకొని ముందుకి కొనసాగుతానని మాకు చెప్పారు. ఈరోజు దీన్ని అందజేయడం జరుగుతుంది సార్. విజయ్ స్నేహితులు వెల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘురామయ్య గారు ఉన్నారు. విజయ్ గారు తయారు చేసినటువంటి ఈ గిటార్ త్వరలోనే పోటీల్లో పాల్గొనబోతుంది. వారి యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఒక మీ స్నేహితుడు, మీ యూనియన్లో ఉన్న ఒక కార్మికుడు వ్యక్తి ఈ గిటార్ ఎంత పెద్ద ఎక్విప్మెంట్ తయారు చేసి పోటీల్లో పాల్గొనబోతున్నాడు. ఆయనకు మీరు ఎటువంటి సహకారాలు అందించారు? సార్ అందరికీ నమస్కారం అండి. నేను విశాఖ వెల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రఘురామయ్య నా పేరు. ఈ జీవీఎంసీ వారు పోటీని పెట్టడం తెలియగానే ఫస్ట్ ప్రతి జోన్కి కూడా మన అసోసియేషన్ తరపు నుంచి అందరికీ పిలుపునవడం జరిగింది. అదేవిధంగా 1 టౌన్ ఏరియా నుంచి విజయ్ అనే వ్యక్తి, అలాగే మన అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఆ విజయ్ అనే వ్యక్తి ఈ యొక్క స్టాచ్యూని తయారు చేయడం జరిగింది. ఆయనకి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ మీద ఈ యొక్క గిటార్ని తయారు చేయడం జరిగింది. ఆయన కొంత స్తోమత లేకపోయినా ఆయన కొంత డబ్బులు వెచ్చించి ఫ్రెండ్స్ ద్వారా కొందరిని సపోర్ట్ తీసుకొని ఇంత పెద్ద ఎత్తు గిటార్ని మన విశాఖపట్నంలో ఎక్కడో దగ్గర నాకంటూ ఒక పేరు ఉంటుందనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అలాగే ప్రతి జోన్లో కూడా చాలామంది చేయడం జరిగింది. ఇవన్నీ ఈరోజు ఏ జోన్లకి వారి యొక్క స్టాచ్యూస్ పంపించడం జరిగింది. అలాగే మన విజయ్ ఈరోజు ఈ స్టాచ్యూని జీవీఎంసీ 4వ టౌన్ సౌత్ జోన్కి ఈ యొక్క స్టాచ్యూని ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా నన్ను పిలిచి ఒకసారి దీని గురించి తెలియపరచమని చెప్పారు. నా యొక్క సంతోషం అంటే మన అసోసియేషన్లో ఇటువంటి వ్యక్తులు ఉన్నారు. సొంత పనులు మానుకొని మనకి ఇలాగా అసోసియేషన్కి, అలాగే మన విశాఖపట్నానికి ఏదో చేయాలని ఆతృతతో ఉన్నవారు చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా నా యొక్క సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళు కంపల్సరీ ఇందులో పాల్గొని వారి యొక్క స్థానాన్ని నిల్చోబెట్టుకుంటారని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను సార్. అలాగే ఇక్కడ మరో స్నేహితుడు సన్నీ ఉన్నారు విజయ్కి సంబంధించి. వారిని అడిగి వారిని ఫీలింగ్ తెలుసుకుందాం. ఇక్కడ విజయ్ గారిని ఇప్పుడు అడిగితే ఏమన్నారంటే, నా స్నేహితుల యొక్క సహకారంతోనే నేను ఇదంతా సాధించాను అనుకున్నాను చెప్తున్నారు. మీ ఫీలింగ్ ఏంటి? అసలు విజయ్ గారు చెప్పిన దాంట్లో అసలు ఆయన చేసిన వరకు ఇంత టాలెంట్ ఉందని నాకు తెలియదు, కానీ ఇలా చేసిన దానికి చాలా హ్యాపీగా అనిపించింది. ఏదైనా ఆయన టాలెంట్ పర్సన్ అని అనుకోవాలి. ఎందుకంటే ఎన్నో చూసాం కానీ మ్యూజియంలో ఎంత నీట్గా తక్కువ ఖర్చుతోటి ఏదో వేస్ట్ ఐటమ్ తోటి ఇలాగ రెడీ చేస్తాడని మాకు తెలియదు చేసిన వరకు. కానీ ఏటి భయ్య చేసుకోవాలి ఎంత బాగా చేస్తున్నాను అనేసి కూడా నేను అన్నాను. కానీ చాలా బాగా నాకైతే నచ్చింది. మరి మిగతా వాళ్ళు అతనికి ఫస్ట్ ప్రైజ్ రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వస్తుందనే ఆశిస్తున్నాను. తర్వాత అంతే, బెస్ట్ విషెస్ కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. మొత్తానికి చూశారు కదా, తన యొక్క ఆర్థిక పరిస్థితి స్తోమత లేకున్నా సరే తనకున్న కొద్దిపాటి ఆదాయంతో తన యొక్క అభిరుచి ఏదైతే ఉందో, కళల పట్ల ఉన్న అభిరుచిని ఎలాగైనా ప్రదర్శించాలి, పోటీల్లో పాల్గొనాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు తన సొంత డబ్బులతో 45,000 రూపాయలతో ఈ గిటార్ని అయితే తయారు చేయడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొని నేను ఖచ్చితంగా మొదటి బహుమతిని అయితే గెలుస్తాననే ఆశాభావం, ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భరత్ వర్మ, ఆర్ స్టార్ టీవీ, విశాఖ 1 టౌన్ నుండి.